దాంట్లోకి 2 స్పూన్లు నూగులు వేసుకుంటున్నాను చెక్కల వాటిలోకి. జీలకర్ర 2 స్పూన్లు, ఒక్క స్పూను పచ్చిపప్పు, ఇదిగో పెసరపప్పు నానబెట్టి పెట్టానండి 4-5 స్పూన్లు అయ్యి. నెక్స్ట్ ఇందాక పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి ఇచ్చారుగా అది. దాంట్లోకి నెయ్యి వేద్దామండి. ఇదిగో ఉప్పు వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుందాం. నేను నెయ్యి కరగబెట్టింది వేసుకుంటున్నాను. దీనికన్నా మీకు ఎన్నపోసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదిగోండి నేను నెయ్యి కరగబెట్టుకుందే వేసుకుంటున్నాను, బాగా గుల్లగా వస్తుందని చెప్పి. ఇంకా శుభ్రంగా కలుపుకుందాం. ఇదిగోండి శుభ్రంగా కలిసేటట్టు కలుపుకుందాము. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి. మనకి ఇదిగోండి ముద్దకు వచ్చేటట్టుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అన్ని ముద్దలు చేసేసుకుందాం. ఇవో డ్రీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇవి ఇలా ముద్దలు చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఇదిగోండి ముద్ద దీమే పెట్టుకొని మనం తీసేసుకోవటమేను. ఇది ఇలా మొత్తం అలానే చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ముద్ద కూడా పెట్టుకోవాలి దీని మీద. అలా ఇదిగోండి అలా ఇలా చేసి పెట్టుకున్నాను అన్ని సంచి మీద. చూడండి ఇక ముద్దలు కూడా రెడీగా ఉన్నాయి. ఆయిల్ ఈట్ ఎక్కలేదండి. ఆయిల్ వేడెక్కితే చూపిస్తాను. ఆయిల్ వేడెక్కిందండి. దాంట్లో ఒక్కొక్కటి వేసుకుందాం. చెక్కలు బాగుంటాయండి తినడానికి, చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా దాని శాంస బాక్సులోకి బాగా పనికొస్తాయి. ఈ సంక్రాంతికి మీరేం చేస్తున్నారో నాకు కామెంట్ చేయరా. నేనైతే ఇలా చెక్కలు, చక్రాలు, సున్నుండలు చేశానండి. 3 చేశాను. ఇంకా అన్నీ అలానే వేసుకుందాం. అయ్యండి ఉడికినవి. ఇంక ఇది తీసేద్దాము. నురుగు ఆగిపోతే చాలు మనకు తెలిసిపోతుంది. ఇదిగోండి ఆయిల్లో మనకి ఉడకటం అనేది చిన్న చిన్న నురుగు అనేది ఆగింది చూడండి. అంటే మనకి చెక్కలు బాగా ఉడికినవి. ఇంక తీసేసుకుందాం. పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. అండి రెండో అవి కూడా వేసాను. అవి కూడా బాగా ఉడికితే తీసేద్దాము. ఉడకలేదండి అవి. అంతలోకి ఇవి తయారు చేసుకుందాం. అబ్బాయి చూడు 3 పెట్టాడు దాని మీద పెట్టు. ఓకే ఇక ఆ ఒత్తుకొని ఇలా వేసుకోవటమేనండి. ఇవి చేసుకోండి. వేసి దీంట్లోకి వేసేసాను. ఇక చూడండి ఇవి కూడా ఎలా వచ్చినాయి ఉన్నారు. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇగో చెక్కలు అయిపోయినాయండి, రెడీ అయినాయి. కన్నా బంగారం ఒకసారి చెక్క దించి చూడనా ఎలా ఉన్నాయో. దార బంగారు తల్లి ఇదిగోండి. అసలు ఊరకు అలా అంటేనే గుళ్ళు అయిపోతున్నాయి. ఇగో బిల్లే ఉన్నాయండి. ఇవాళ నేను చేసినవి చక్రాలు, చెక్కలు, సున్నుండలు చేశాను. ఇదిగోండి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఓకేనండి రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను.